మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. ప్రతి ఉమ్మడి నియోజకవర్గంలోని ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్లి సర్వే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత గ్రౌండ్‌లో సిట్యుయేషన్ ఏంటి? ఏ పార్టీ వైపు ప్రజలు అంటే మొగ్గు చూపుతున్నారు? గతంలో ఉన్నదానికి ఇప్పటికి ప్రజాభిప్రాయంలో తేడా ఉందా అనే దానికి సంబంధించి ప్రతి ఉమ్మడి జిల్లాకు వెళ్ళాము. ప్రతి నియోజకవర్గంకెళ్ళాము. అందులో భాగంగా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకెళ్ళడం జరిగింది. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు? మహబూబ్‌నగర్‌కి సంబంధించినటువంటి ఓవరాల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మనం అడిగినటువంటి ప్రశ్నల్లో ప్రధానమైనటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరెవరికి ఓటేస్తారు? సో, ఎవరికి ఓటేయబోతా ఉన్నారు? పాలమూరు జిల్లా ప్రజలు, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఇప్పుడు రిజల్ట్స్ చూద్దాం. అచ్చంపేటకెళ్దాం. అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఓటేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే 46% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 35% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. అక్కడ బీజేపీకి 8% పైగా ప్రజలు ఓటేస్తామంటే, ఇతరులకు కూడా 8% పైగా ప్రజలు ఓటేస్తామన్నారు. అచ్చంపేటలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి గువ్వల బాలరాజు మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బీజేపీకి ఆశాజనకంగా ఏమీ అయితే కనపడట్లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అచ్చంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ అలంపూర్ నియోజకవర్గంకెళ్దాం. అలంపూర్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోను కూడా అక్కడ బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 44% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 36% పైగా ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 8% పైచిలుకు ఉంటే, ఇతరులకు 11% పైగా జనం ఓటేస్తామని చెప్పారు. సో, నెక్స్ట్ దేవరకద్ర ఎళ్దాం. దేవరకద్రలో 31% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 40% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉంటే, 6% పైగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 21% ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, దేవరకద్రలో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ గద్వాల్‌కెళ్దాం. గద్వాల్‌లోనూ మొన్నటిసారి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏస్తాము అనే వాళ్ళ సంఖ్య 36% అయితే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 39%గా ఉంది. ఇతరులకు 18%. అంటే ఇక్కడ అంటే 2 పార్టీల మధ్య నెక్ టు నెక్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది గద్వాల్లో. సో, 36%, 39% మాత్రమే తేడా ఉంది. సో, నెక్స్ట్ జడ్చర్ల. జడ్చర్లలో కూడా మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుద్ రెడ్డి గెలిచారు. అక్కడ ప్రస్తుతం ఎన్నికలు జరిగితాయి స్థానిక సంస్థల ఎన్నికలు. అక్కడ 32% మంది ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 50% ప్రజలు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని జెప్పారు. 10% బీజేపీ వైపు ఉంటే, 7% పైగా ఇతరులు. అంటే జడ్చర్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ కల్వకుర్తికెళ్దాం. కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి సమానంగా ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య సమానంగా ఉంది. 40% పైగా ప్రజలు. సో, ఇతరులకు 11% ఉంది. కల్వకుర్తిలో అక్కడున్నటువంటి రాజకీయం డిఫరెంట్‌గా అంటే వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. కసిరెడ్డి బీఆర్ఎస్ నుంచొచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందొచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో, అక్కడ జైపాల్ యాదవ్ యాక్టివ్‌గా ఉంటారు. సో, ఇవన్నీ కలిపితే అక్కడ నెక్ టు నెక్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. నెక్స్ట్ కొడంగల్‌కెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కొడంగల్. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి 52% పైగా ప్రజలు మేము ఓటేస్తామని చెప్తా ఉన్నారు. సో, బీఆర్ఎస్‌కి 27% అయితే ఇతరులకు 17%. అంటే సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొడంగల్‌లో పనుల వేగం పెరిగింది. అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతా ఉన్న నేపథ్యంలో దానికి అంటే ఆ వైబ్ అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రజల్లోనూ కూడా సానుకూలత అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. లఘుచర్ల ఇష్యూలు అట్లాంటివి కొన్ని రైజ్ చేయాలని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంత హైలైట్ చేయాలని భావించినప్పటికిని కూడా ప్రజల్లో ఓవరాల్‌గా కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై సానుకూలత ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు 52% పైగా ప్రజలు కాంగ్రెస్ కోటేస్తామని మనం తెలుగు 360 సర్వేలో చాలా క్లియర్‌గా చెప్పారు. నెక్స్ట్ కొల్లాపూర్‌కెళ్దాం. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అక్కడ 44% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తే, 35% ప్రజలేమో బీఆర్ఎస్ కోటేస్తామన్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 11 పైచిలుకు మాత్రమే ఉంది. సో, ఓవరాల్‌గా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్‌కెళ్దాం. మహబూబ్ నగర్‌లోనూ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు.
అక్కడ 32% ప్రజలేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 40%గా ఉన్నారు. బీజేపీకి 10% అయితే ఇతరులకు 16%. సో, మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మక్తల్‌కెళ్దాం. మక్తల్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానైతే కొనసాగే అవకాశం ఉంది. నెక్ టు నెక్ పోటీ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇటు కల్వకుర్తి కావచ్చు, మక్తల్‌లో కావచ్చు నెక్ టు నెక్ చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ నాగర్ కర్నూల్‌కెళ్దాం. నాగర్ కర్నూల్‌లో మొన్నటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఎమ్మెల్యే అభ్యర్థి. అక్కడ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లీడ్ చాలా స్పష్టంగా కనపడుతోంది. 44% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 34% మంది ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటే, 18% ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, నాగర్ కర్నూల్ పరిస్థితి ఇది. నెక్స్ట్ నారాయణపేట ఎళ్దాం. అంటే బోర్డర్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కేంద్రం కూడా. ఆ నారాయణపేటలో 30% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా తొలిసారి పర్ణికారెడ్డి గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళ సంఖ్య కేవలం 30% అయితే, బీఆర్ఎస్‌కి వేస్తాము అనే వాళ్ళ సంఖ్య 44%, బీజేపీకి 11%, ఇతరులు 13%గా ఉంది. సో, ఇది. నెక్స్ట్ షాద్‌నగర్‌కెళ్దాం. షాద్‌నగర్‌లో 38% ప్రజలు అంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. 33% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. 10% బీజేపీ అయితే 17% ఇతరులు. సో, కాంగ్రెస్ పార్టీకి షాద్‌నగర్‌లో ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఫైనల్‌గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో వనపర్తిలో 47% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే, బీఆర్ఎస్ వైపు ఉన్న వాళ్ళ సంఖ్య 36%, బీజేపీకి 11%, ఇతరులకు 5%. సో, వనపర్తిలో మళ్ళీ కాంగ్రెస్. అంటే ఓవరాల్‌గా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే, అచ్చంపేటు, కల్వకుర్తి, కొడంగల్, కొల్లాపూర్, మక్తల్, నాగర్ కర్నూల్, షాద్‌నగర్, వనపర్తిలో ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అలంపూర్, దేవరకద్ర, గద్వాల్, జడ్చర్ల, కల్వకుర్తి 50-50, మహబూబ్ నగర్, మక్తల్ 50-50, నారాయణపేట్ మాత్రం బీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది నడుస్తుంది. బీజేపీ ప్రాతినిధ్యం వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. అక్కడక్కడ అంటే లోకల్‌గా ఉండే లీడర్‌లలో వాళ్ళు ప్రభావం చూపిస్తే తప్ప, పెద్దగా ఆశాజనకమైన ఫలితాలు ఉమ్మడి మహబూబ్ నగర్‌లో బీజేపీకి వచ్చే అవకాశం లేదు. బీజేపీ అభ్యర్థి ఉన్నారు. అక్కడ ఎంపీగా గెలిచారు డీకే అరుణ. అయినప్పటికిని కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ గెలుపోటములను చాలా నియోజకవర్గాల్లో చాలా ఓట్లు చీల్చడం ద్వారా డిసైడ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్‌గా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది.